భౌతిక సమస్యలకైనా ఆత్మీయ సమస్యలకైనా. పిల్ల అంత పెద్ద వయసు వస్తే ఇంకెక్కడ పెళ్ళమ్మాయి? 30 ఏళ్ళు దాటిపోతే ఇంకేడ పెళ్ళి? ఇంక కాదులే, ఇంకేం పెళ్ళి, నీ బొంద ఇంక అయిపోయింది అన్నారా? ఏడుచుకుంటున్నారా? పిల్లలంతా ఎదిగొచ్చారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కావట్లేదు, చచ్చిపోతే పోయింది అనుకుంటున్నారా? పిల్ల ఇంత పెద్దదైంది, పెళ్ళి కాదని వాళ్ళు అన్నారు. దేవుడు అన్నాడా? దేవుడు అన్నాడా? అరే, నీకు కూతుర్నిచ్చిన దేవుడు ఆ కూతురికి భర్తను ఎవడో చోట దేవులాడి పెట్టుంటాడు నిద్రమొహమా. ఆ సమయం వచ్చిందాకా కాస్త ఓపిక పట్టండి. ఏం సమయం అన్నా? 30 ఏళ్ళు దాటిదంటే 35 ఏళ్ళు వచ్చే నీకెందుకు? 37 ఏళ్ళు ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు దేవుడు. అమ్మాయికి 37 ఏళ్ళు వచ్చి 40 ఏళ్ళు దాచిపెట్టి ఉంటాడు. కాదని ఎవరు చెబుతారు? చెబుతున్నానండి. దేవుడికి సాధ్యం కదా? ఎందుకు? వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, నలుగురు 4 మాట్లాడుతున్నారు. నలుగురు ఈ నలుగురు మాటలు పట్టించుకున్న నలుగురు 4 పక్కలు పట్టుకుని మోసుకొని పోతారు బొంద పెట్టడానికి. నలుగురుగా నా తండ్రి ఏమన్నాడు, నా తండ్రి ఏమంటున్నాడు, అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రభు ఏమనుకుంటున్నాడు పట్టించుకోండి. ప్రభు ఏమంటున్నాడో ఆ మాటల్ని సీరియస్గా తీసుకోండి. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. ఆయన మాటలు నిజమని నమ్మండి, విశ్వసించండి. దేవుని బలీయమైన కార్యాలు స్వతంత్రించుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నిజమని నమ్ము. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి 10 రోజులకైనా 10 నెలలకైనా కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు.